వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మెట్రో రైలుపై దృష్టి సారించిన సీఎం. రా కదలిరా అంటూ ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు. ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు, జనంలోకి టీడీపీ అధినేత. 5వ తేదీ నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీకి నష్టమేమీ ఉండదని వెల్లడి. అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరుతారో లేదో అంటూ వ్యాఖ్యలు. ఈసారి నాకు టికెట్ లేదని చెప్పడం బాధ కలిగించిందన్న వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే. వైసీపీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేసిన ఎంఎస్ బాబు 5 ఏళ్లు కష్టపడ్డానని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం, మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, సభ్యులు వికే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అందించారు. ఆలయ అర్చకులు ఈ నెల 7న జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు అర్చకులు. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైసీపీ నాయకత్వం ఐపాక్ సర్వేలపై ఆధారపడుతున్నట్టు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, డబ్బులిస్తే ఐపాక్ వాళ్ళు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారని వివరించారు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం లేదని, పూతలపట్టు టికెట్ ఆశించవద్దని ముఖ్యమంత్రి చెప్పడం బాధ కలిగించిందని ఎంఎస్ బాబు అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డానని, కానీ తనకు టికెట్ నిరాకరించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. టికెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నా వారిని మాత్రం మార్చడం లేదని ఆరోపించారు. సర్వేలో నాపై వ్యతిరేకత ఉన్నదన్న విషయం వెల్లడైందన్నారు. నాపై ఏం వ్యతిరేకత ఉందో, నేను చేసిన తప్పేంటో పార్టీ నాయకత్వం తెలియజేయాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. 5 ఏళ్లు పరిపాలన చేసిన దానికి మా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు. కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్లుగా మీరు ఒకసారి మనం పిలిపించి, ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి, మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడుగుండొచ్చు. 5 ఏళ్లుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళ గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 ఇయర్గా నేను గడప గడప చేసినాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా, ఎవరు చేయకుండా అన్ని పూర్తి చేసినాను అనమాట. చేసి సీఎం గారేమో మీరు గడప గడప చేయండి, నేను చూసుకుంటున్నాను. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది కూడా మాకు అర్థం కలగ చేసి, అంటే మీకు దళితులు అంటే
ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి. అంటే ఈరోజు పొద్దులపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు. దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండదు. బీసీలు 60,000 ఓట్లు ఉండదు. ఇప్పుడు ఈరోజు మీరు సర్వే బాగలేదు, మీకు వ్యతిరేకం ఉన్నది. వ్యతిరేకం ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి, పిలిచి మాట్లాడండి. వ్యక్తిగతం ఏముండదు. ఎమ్మెల్యేకి మీకు ఏమైనా ప్రాబ్లం అయింది అనేది చాలా మంది నాయకులు ఉన్నారు, మా కోసం కష్టపడ్డలు ఉన్నారు. మాతో 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం. నాకుండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా? ఏ రోజులో ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించవచ్చు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ వచ్చేసి. ఎంతవరకు ఏమైనా రాస్తారు, ఎవరు తలరత్త మార్చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్ కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా? మీరు మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు. 30,000 ఓట్లు నేను గెలిచాను వచ్చేసి. ఈరోజు 30,000 గెలిచింది ఈ రోజు ఎంతో రావచ్చు, సగం వస్తుంది, ఏదో ఇంకొకటి ఎక్కువ రావచ్చు. నేను చేసిన కష్టం నాకు ఉండాలి. అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఆయన దుబ్బాకలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయన్నారు. బీజేపీ అడుగులకు మాడుగుల వస్తే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని బీజేపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చెందిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ అని మాట తప్పి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామన్నారు, కొనలేదని. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి 10,000 కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది? బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళా పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చూస్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరో ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం. పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్లలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాట ప్రజల పక్షాన పోరాటం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది. 1 కాదు 2 కాదు 412 హామీలు ఇచ్చినట్టు ఇచ్చిరా. ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, 10 రోజులు టైం కావాలో ఒప్పుకోవట్లేదు. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీరు ఏమన్నారు? కరెంట్ బిల్లు కట్టలే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడే ఊళ్ళో వచ్చి ముక్కు వీటి బిల్లు వసూలు చేస్తలేదా? అంటే మాట తప్పినట్టా లేదా? మీరు వర్క్ అవ్వకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నారా? రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు, కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోరుతూ కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టే ముందు ఎలాంటి భూ పరీక్షలు చేయలేదన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. ఊచలు లెక్క పెట్టాల్సిన కేసీఆర్ ను కాపాడుతోందని విమర్శించారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో
చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు. చట్టం చేయడం జరిగింది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేం చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోర్సు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటాలు ఆడుతూ ఉన్నారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కిషన్ రెడ్డి బినామీ అనే సంచలన ఆరోపణలు చేశారు. జ్యుడిషియల్ విచారణ పేరుతో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతోందన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు పొన్నం మంగళవారం సాయంత్రం తీవ్రంగా స్పందించారు. అసలు కిషన్ రెడ్డియే కేసీఆర్ కు బినామీ అని మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమన్నారు. జ్యుడిషియల్ విచారణకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కేసుల్లో కేసీఆర్ ను బీజేపీ కాపాడిందని ఆరోపించారు. ఇన్నేళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబంపై విచారణ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ను మళ్లీ కాపాడేందుకే కిషన్ రెడ్డి సిపిఐ విచారణ అంటున్నారని విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకులే కేసీఆర్ అవినీతి పరులు అవినీతి కుటుంబ పాలన లేదని గౌరవ ప్రధానమంత్రి గారి నుంచి గల్లీ మీద దాకా మాట్లాడి మీరు విచారణ చేపట్టకపోతే మీ యొక్క శాంటిటీ, మీ యొక్క నీతి, మీకుండబడే విధాన పథకం మీద ప్రజలందరికీ ఒక ఆలోచన వస్తూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. మీరు మాట్లాడే ముందు ఒకసారి విచక్షణ ఉపయోగించండి. కేసీఆర్ తొత్తుగా మాత్రం ఇంత పూర్తిగా బాధ్యత లేదంగా తొత్తుగా మారకండి. వాళ్ళు చూస్తే కూడా నమ్ముతారు తెలంగాణ బిడ్డలు. ఆయన దయరక్షణ పదవేస్తే మాత్రం ఒక పార్టీలో పుట్టి పెరిగినటువంటి కార్యకర్తలు పార్టీకి ఇంత అన్యాయం చేసే విధంగా మాట్లాడదు. ఎట్లా నిజంగా చిత్తశుద్ధుంటే టీఆర్ఎస్ తో మీకు సంబంధం లేదంటే టీఆర్ఎస్ మీద విచారణకు ఆదేశించలేకపోవడం కదా. ఇప్పుడు మేము అడుగుతున్న విధంగా అనేకమైనటువంటి అంశాల్లో కూడా కేసీఆర్ గారి కుటుంబం ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా తప్పులు జరిగినాయి. వాటిని బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించి మనం చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తెచ్చిందో చూపెట్టాం. ఈ రాష్ట్రం ఏ విధంగా శోభలోకి అయిందో కానీ ఖజానాతో ఎట్లుందో చూపెట్టాం. దానికి నడపడానికి కేంద్రం ఏ విధంగా సహకారం చేస్తూ చెప్పు. మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు శోభలు. ఈ నెల 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టున్నారు. దానిలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి రా కల్దరిలా పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రా కదలిరా కార్యక్రమం షెడ్యూల్ను ప్రకటించారు. ప్రతి బీసీ తలుపు తట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 22 పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో 5వ తారీఖు నుంచి రేపు 29వ తారీఖు వరకు దాదాపుగా 22 పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు. పోటీలుగా అడుగుతున్నారు, నా నియోజకవర్గంకి రండి, మా దగ్గర పెట్టండి, ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటీలుగా అడుగుతున్నా సమయం లేదు. కాబట్టి 29 పార్లమెంటుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపివ్వగానే తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. నేడు కూడా 83 నాటి పరిస్థితులే ఇక్కడ పునరావృతమవుతున్నటువంటి సంగతులు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరాలో లేదు అని వ్యాఖ్యానించారు. తాను జగన్ తరపున షర్మిల వద్దకు రాయబారం వెళ్లినట్టు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల వైపు అడుగులేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వైవి స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వైపు వెళుతున్నారని, మరికొంతమంది వ్యక్తిగత కారణాలతో పార్టీలు మారుతున్నారని వివరించారు. దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు చూస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఆలరాకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా?
సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది నాకు దాని గురించి చాలా మంది ఖర్చులోకి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అది మీరు సృష్టిస్తున్నారు, ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆమె చెప్పారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. మొదటి ఇన్విటేషన్ కార్డు నుంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి, దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు జైవీ రత్నాకర్ కూడా వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావు రాజకీయ పయనం ఎటు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన టీడీపీ గూటకి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేష్లతో భేటీ కానున్నట్టు సమాచారం. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నాయని కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాడి వీరభద్రరావు 2014 ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. దాడి జయగిరి గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వికసిత్ భారత్ 2047లో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. యువశక్తి భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా బాసిల్లుతుందన్నారు.
తమిళనాడు తిరుచారుపల్లి భారతీదాసన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు శుభాశిస్సులు అందించారు. Let us create a brave new world. Every graduate here can help contribute to creating a developed India by 2047. Indian youth are already creating such a world. Young scientists help us ship vaccines to the world during COVID-19. Indian science is on the world map through missions like Chandrayaan. Our innovators took the numbers of patents from around 4,000 in 2014 to almost 50,000 now. Our humanities scholars are showcasing the India story to the world like never before. Our musicians and artists are continuously bringing international awards to our country. Our athletes won record number of medals. You are stepping into the world at a time when everyone is looking at you with new hope in every sector. Youth means energy. It means the ability to work with speed, skill and scale. In the last few years, we have worked to match you in speed and scale so that we can benefit you. The number of registered startups in the country has grown to almost 1 lakh. This was less than 100 in 2014. New markets for our goods and services. They also create countless new opportunities for our youth. Whether it is strengthening institutions like the G20, fighting climate change, or playing a bigger role in the global supply chain, India is being welcomed as a part of every global solution. In many ways, due to the local and global factors, this is the best time to be young in India. Make the most of this time to make our country to new heights. In the spirit of constant learning, it is important to proactively work on unlearning, reskilling and upskilling. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారన్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. గత ఏడాది 39.40 కోట్లు, 2022లో 26.61 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని, 2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో వెల్లడించారు. దాదాపు 1 లక్షకు పైగా భక్తులు టోకన్లు, టికెట్లు పొంది దర్శనానికి రాలేదన్నారు. ముగిసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి ఇష్యూ చేశాము. 18,578 అవైల్ చేసుకున్నారు. 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,388 మంది దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో ఆవరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు 7%. తర్వాత శ్రీవాణి ప్రతిరోజు 2,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. శ్రీవాణికి కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో 10,000 రూపాయలు, వారికి ఎస్సీడీ టోకన్, విఐపి బ్రేక్ కాదు, ఎస్సీడీ ద్వారా 300 రూపాయల టికెట్ ఆటోమేటిక్గా మేము ప్రివిలేజ్ ఇచ్చాము. దాంట్లో 20,000 టికెట్లు రిలీజ్ చేస్తే ప్రతిరోజు 2,000 టికెట్లు, 20,000 బుక్ అయ్యాయి. అవైల్ చేసుకున్న వాళ్ళు 19,083, 19,083, 917 ఆబ్సెంట్, అంటే దాదాపు 4.5% శ్రీవాణి ట్రస్ట్లో ఆబ్సెంట్ అయ్యారు. తర్వాత ఎస్సీ కేపబిలిటీ టెంపుల్లో ఎలా ఉంది, కెపాసిటీ ఉంటే ఒక 5,000 ఎక్స్ట్రా
4,000 కానీ 5,000 కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో దట్ ఆబ్సెంటిజం కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చాము. సో టోటల్ టికెట్స్ 7,76,930 ఇచ్చాం. ఈ కవరప్ చేసుకోవడానికి ఆబ్సెంటిజం ని బట్టి కొంత ఎక్స్ట్రా ఇచ్చాము. రెండవది ఏం చేసామంటే ఈ ఆబ్సెంటిజం ఇంకా ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్కి రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత విఐపి బ్రేక్ కూడా కొద్దిగా లిబరలైజ్ చేసి కవరప్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 విధానాలు అవలంబించి సుపథన్ నుంచి ఎంప్లాయీస్కు తర్వాత కొంతమంది విఐపి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మెట్రో రైలుపై దృష్టి సారించిన సీఎం. రా కదలిరా అంటూ ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు. ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు, జనంలోకి టీడీపీ అధినేత. 5వ తేదీ నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీకి నష్టమేమీ ఉండదని వెల్లడి. అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరుతారో లేదో అంటూ వ్యాఖ్యలు. ఈసారి నాకు టికెట్ లేదని చెప్పడం బాధ కలిగించిందన్న వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే. వైసీపీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేసిన ఎంఎస్ బాబు. 5 ఏళ్లు కష్టపడ్డానని వెల్లడి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.